మేమందరం బాడీ గార్డ్లు అండి. ఇదో ఈడు బాడీ గార్డ్, ఈడు బాడీ గార్డ్, ఈడు బాడీ గార్డ్, నేను బాడీ గార్డ్, ఈడు బాడీ గార్డ్. నేను బాడీ గార్డ్. నువ్వు బాడీ గార్డ్ కాదురా, ఇత్ గార్డ్. రే నీ పేరేంటి? 6 అడుగులు. అదేం పేరు? అంటే బాడీ గార్డ్ అన్నాక 6 అడుగులు ఉండాలంట కదా, అందుకే 6 అడుగులని పెట్టుకున్నా. ఇంతకు బాడీ గార్డ్కి ఏముండాలో తెలుసా? గార్డ్ ఉండాలి. అదేంటి? బాడీ గార్డ్ అన్నారు కదా. ఇంతకుముందు ఎవరి దగ్గర పనిచేసా? నేను మహేష్ బాబు గారి దగ్గర పనిచేసా. మహేష్ బాబు గారి దగ్గర పనిచేస్తే ఎందుకు మానేసా? అంటే మేమిద్దరం పక్క పక్కన ఉంటే ఎవరు మహేష్ బాబు అర్థం కావట్లా జనాలకి. ఇట్లా పెద్దలు ఒక సామెత చెప్పారు. ఏంటది? ఆశకి అద్దు ఉండాలి, గుండుకి సిగ్గుండాలి. అవును. నువ్వెవరు నాపావు ఇంతకుముందు? నేను సన్నీ లియోన్ నాపాను. సన్నీ లియోన్? సన్నీ లియోన్ వచ్చిందా? వచ్చింది, వీడియో చూస్తుంటే వచ్చింది. మా నాన్న పిలిచాడు, నాపేసి వెళ్ళిపోయాను. అవునరా, మొన్న నువ్వు ఈవెంట్ కి వెళ్ళినప్పుడు ఎవరినో కొట్టావంట, ఎందుకు? ఈవెంట్ కి వెళ్ళాను రా, తాగుబోతు వచ్చాడు, చిరాక్ చేశాడు, కుక్కను కొట్టినట్టు కొట్టామని. ఎవర్రా ఇంతకాడు? ఆడోడు పావడాల లక్ష్మణ్ అని. అయ్యో రాడు. మీ నాన్న. నువ్వెందుకు ఏడుతున్నావురా? మీరు ఎవరిని కొడుతున్నారో తెలియక నేను కూడా 2 వచ్చి కొట్టాను. రే నువ్వు బాడీ గార్డ్ ఏంట్రా? ఎవరినైనా సరే సంకలో పెట్టి నలిపేస్తా. సంకలో పెట్టక్కర్లేదు, సంకలో అయిపోయినా చచ్చిపోతాడు. అవునరా, నువ్వు బాడీ గార్డ్ కదా, ఏ ఈవెంట్లకి వెళ్ళట్లేదండి? అన్నా ఈ బాడీని చూస్తే బౌన్సర్ అంటే ఎవరు నమ్మట్లేదన్నా. అయితే ఓ పని చేయి, క్యాన్సర్ అని చెప్పు, అందరు నమ్ముతారు. అలాగే ఉంది నీ బాడీ. సరే గాని మనల్ని అమ్మగారు పిలిచారా ఈ రోజు, ఒక ఈవెంట్ ఉంది బాడీ గార్డ్లుగా చేయాలని. ఈ రోజు అన్న అమ్మగారి దగ్గర బాడీ గార్డ్లుగా చేసి జీతం తీసుకుందాం, సరేనా? ఓకే. అమ్మగారు ఎక్కడ మనం పిలిచిన వాళ్ళని? ఫోన్ చేస్తా. అమ్మగారు రే నరేష్, అమ్మగారు వచ్చారా? ఫస్ట్ టైం మేడం తో ఎంట్రీ ఇచ్చా, నా ఫేమ్ పెరిగిందిరా. మీతో ఎంట్రీ ఇచ్చినందుకు నా ఫేమ్ ఏమవుతుందో అని భయంగా ఉంది. ఏమంటున్నారు మేడం? ఉదయాన్నే మీకోసం గుడికెళ్ళి పూజ చేసుకుని వచ్చా. అవునా? ప్రసాదం ఎక్కడ? అంటే ఒక దేవత దగ్గర ప్రసాదం మరో దేవతకి పెట్టకూడదని ఆగాను మేడం, అంతే. నేను కూడా గుడికి వెళ్ళి మీ అందరూ బాగుండాలని మొక్కుకొని కొబ్బరికాయ కొట్టి మరి వచ్చాను రా. చెప్పేది మేడం. కోతి వచ్చి తీసుకెళ్ళిందిలే, ఓ కోతికి ఇచ్చాను కదా, ఇంకో కోతికి ఎందుకని తీసుకురాలా. నీ వల్ల నేను కోతిగానే అయ్యాను కదరా, గుడునాయ. మేడం మనకి ఇంతమంది బాడీ గార్డ్స్ ఉన్నారా? నాకు చెప్పుంటే ఈవెంట్స్ కి తీసుకునేదాన్ని కదా. మేడం నిజం చెప్పండి, మీ ఫేస్ చూస్తే ఎవడన్నా ఒక్కడైనా దగ్గరకు వస్తాడా? తీసుకొడతాను. ఇలా వస్తారని ఎవరు దగ్గర రారని చెప్తున్నాను. మేడం ఇంతకీ మమ్మల్ని ఎందుకు పిలిచారు మేడం? ఏముంది, ఎప్పుడు పిలుస్తారా మమ్మల్ని? శ్రీదేవికి పిలవట్లేదు నా మీద పడి ఏడుస్తున్నారు కదా, అందుకే ఈ రోజు ఒక ఈవెంట్ వచ్చింది. ఆ ఈవెంట్ కి మిమ్మల్ని అందరినీ బాడీ గార్డ్ గా సెట్ చేశాను, వాళ్ళకి తగులుకోండి. ఓహో అందుకు పిలిచారా? నేను ఇంకా జిత్తులో ఏదన్నా స్కూటీ ఇస్తారేమో అనుకున్నా. స్కూటీ ఎందుకురా, ఒక టెంపో కొని ఇస్తాను, మీరు అందరు కలిసి వెళ్ళండి. వద్దులే మేడం, ఉదయం అందులోనే వచ్చినాం అందరం. మేడం ఇంతకీ మనకి ఈవెంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? అక్కడ చూడు. సార్ రండి, ఇది మా శ్రీదేవి డ్రామా కంపెనీ. రష్మి, ఆయన బాబు, నరేష్, వీళ్ళతో పాటు ఒక గ్యాంగ్ ఉంటారు. వాళ్ళనే మీకు బాడీ గార్డ్ గా సెట్ చేశాను. ఈవెంట్ ఏంటి, అసలు ఎలా చేయాలి, అవన్నీ ఈవిడ దగ్గర చెప్తే ఈవిడి నేను కలిసి చూసుకుంటాం. ఓకే అండి? రష్మి ఇక మీరు చూసుకోండి. చెప్పండి ఏం చేయాలి? మాకు అబ్బాయి ఉన్నాడు మేడం. ఓకే. అతన్ని హీరోగా లాంచ్ చేద్దామని మా ప్రయత్నము. దానికి మీరు ఫుల్ సపోర్ట్ చేయాలి, బాగా ప్రమోట్ చేయాలి. మా వాడిని హీరోగా మీరు ఇండస్ట్రీలో నిలబెట్టాలి మేడం. ఓకే ఓకే. ఆవిడ ఎవరండి? మా ఇంటిదిరా, ప్రతి ఇంటి దానిలో ఉంది. ఏం మాట్లాడుతున్నారా? మా ఆయన ఉన్నప్పుడు పాలవాడు రాడు, పెరుగువాడు రాడు, కూరగాయలోడు రాడు, ఎవడు రాడు. మీ ఆయన ఉన్నప్పుడు రాడంటే మీ ఆయన లేనప్పుడు మాకు లేక లేక ఒక కొడుకు పుట్టాడు, మన హీరో చేద్దాం అనుకుంటున్నాం, మీరు మాకు హెల్ప్ చేయాలి. లేక ఎందుకన్నానంటే మేడం, 10 సంవత్సరాలు మేము చాలా కష్టపడ్డాం మేడం. ఏంటి దేనికి? మాకు కొడుకు కావాలి, పిల్లలు కావాలని. ఆ తర్వాత మేము కొండలు గుట్టలు పుట్టలు ఆ తీర్థాలు యాత్రలు అన్ని చేస్తే అప్పుడు పుట్టాడు. అవన్నీ చేస్తే పుడతారా? మొత్తానికి లేక లేక కొడుకు పెట్టాడు, ఆ కొడుకుని హీరోగా లాంచ్ చేయాలి. yes మేడం. సరే, ఆ బాధ్యత మేము తీసుకొని ఒక సూపర్ డూపర్ లాంచ్ తయారు చేస్తాం.
మార్ మార్ కక్కర మార్ కార్ మార్ కక్కర మార్ కక్కర 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 మార్ మార్ కక్కర మార్ కార్ మార్ కక్కర మార్ కక్కర 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 మార్. ఫస్ట్ హీరోని పిలిచేద్దాము. నో మేడం, హీరో కాదు, ముందు క్రూ పిలుద్దాం. అవును, హీరో అంటే ఆ మాత్రం బిల్డప్ ఉండాలి కదా, ఎండ్ లో పిలుద్దాము. సో ఫస్ట్ మూవీ టీం వాళ్ళందరూ వచ్చేస్తే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఒక్క నిమిషం. ఫైట్ మాస్టర్ కి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే అసలు హీరో మామూలు రేంజ్ లో ఉండడు. అవును, మీరు ఫైట్ మాస్టరా? నాకు ఎందుకో నమ్మదు కావట్లేదే. అది 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 శాంపిల్ అది. మీ పేరేంటి? పీటర్ హెన్స్. పీటర్ హెన్సా? మరి ఆయన ఎవరు? మాస్టర్ బాడీ పెయిన్స్. అవును, మీరు లాస్ట్ గా చేసిన ఫైట్ ఏంటి? ఇందాకే వచ్చేటప్పుడు మేనేజర్ తో ఫైట్ చేస్తా పేమెంట్ కోసం. మీరు రీసెంట్ గా చేసిన సినిమా ఏంటి? ఫైటింగ్ బేబీ. అందులో ఫైట్ లేవు కదా. లాస్ట్ లో పేక్ పట్టుకుంటారు కదరా, అది మనం చెప్పింది. మీకు బాగా పేరు వచ్చే సినిమా ఏంటి? మాతృదేవ భావ. అందులో ఫైట్ లేవు కదా. అందులో చేయలేదు, అందుకని పేరు వచ్చింది నాకు. మీ శిష్యులు ఎవరైనా ఉన్నారా? ఎందుకు లేదు, ఇగో ఇడే. ఆయనకేంటి దెబ్బ తగిలింది? హీరోయిన్ గట్టి కొట్టింది. ఓహో, అప్పటి నుంచి జాగ్రత్తగా ఉన్నాడా? వాడుక నేను జాగ్రత్తగా ఉన్నా. అదేంటి? నన్ను కొడతాదేమోనని. ఇండస్ట్రీలో మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారు ఫైట్స్? భరత శత్రుఘ్నుల దగ్గర. రామ్ లక్ష్మణ్ తెలుసు కానీ భరత శత్రుఘ్నులు ఎవరు? వాళ్ళు తమ్ముళ్ళు ఉన్నారు కదా, భరత శత్రుఘ్నుల వాళ్ళతో నేర్చుకున్నాను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? సరే, మీరు వచ్చారు, మీ క్రూ మెంబర్స్ ని ఇంట్రడ్యూస్ చేయండి. నేను ఫైట్ మాస్టర్ ని, మా అసిస్టెంట్ ఫైట్ మాస్టర్. ఈయనెవరు? డైరెక్టర్ గా మ్యూజిక్ డైరెక్టర్. డైరెక్టర్ గా మ్యూజిక్ డైరెక్టర్. హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వాణి తర్వాత ఫోన్ చేస్తా. ఒక నిమిషం, వాణి ఎవరు? వాణి కాదు, బేసిక్ కీరవాణి. ఏది కీరవాణి గారిని మీరు వాణి అంటారా? బేసిక్ ఆయన పేరు వాణి, ఆయన కీరాలు బాగా గట్టిగా తింటాడు, సో కీరవాణి అని పిలుస్తాం. సో నాకు బేసిక్ గా నాకు ఆయన మామ. నాకు నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ నమ్మకం బుద్ధి గట్ల. నీకు మా బాండింగ్ గురించి తెలియదు. బాహుబలి కంపోజింగ్ అనుకుంటా. సో మామ, నేను, రాజమౌళి గారు అందరం కూర్చున్నాం. నేను కొంచెం డల్ గా ఉన్నా, బాధపడుతున్నా. ఏంటి అల్లుడు బాధపడుతున్నావు అన్నాడు. ఏ లేదు మామ, ఒక సినిమా ఒప్పుకున్నా, ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ కి మధ్య ఇరుక్కుపోయా అంటే పీక పట్టేసుకున్నాడు. ఏమైంది మావన్న? ఏమన్నావు? ఇరుక్కుపోయానా? ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. బ్లాక్ బస్టర్ సాంగ్. అరే అదేందా, సెట్ అంటే ఏముంటది? అవును, మొత్తం సెట్ లో బల్లులు ఎలకలు ఉంటాయి. సో మామ కూర్చున్నాడు, బల్లి పడది. మా బల్లి 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 ఏమన్నావు అన్నాడు. బల్లి అన్న. బల్లి బల్లి బలి రా బలి సాహోరే బాహుబలి. బాబు, ఈ డ్రైవింగ్ వదలట్లా. అంతెందుకు, ఇంకా మా బాబాయ్ గురించి చెప్పి షాక్ అవుతావు. బాబాయ్ ఎవరు? అరే తమన్. నేను బాబాయ్ కూర్చున్నప్పుడు సాంగ్ కంపోజిషన్ ఏదో మూవీ గురించి జరుగుతా ఉంది. టీ తాగుతాను, అది చలికాలం. వాడెవడు దుప్పటేసుకున్నాడు. టీ వచ్చింది, గ్రీన్ టీ, అల్లం టీ, లెమన్ టీ. టీ తాగుతా ఉన్నావు, బాబాయ్ పడేసుకున్నాడు. సిమ్మటి సీకటి కమ్మటి సంకటి. బేసిక్ గా నా మ్యూజిక్ డైరెక్షన్ లో నేను కొత్త ఇన్స్ట్రుమెంట్ కోసం వెయిట్ చేస్తా ఉన్నాను. సార్ ఒక డౌట్ సార్, నాకు మీరు ఫస్ట్ సీన్ ఎలా తీశారు సార్? బాబు రెడీ బాబు, రోల్ కెమెరా యాక్షన్. అట్లా తీసినాం, కానీ అది రోల్ కాలే. అదేంటి? షిప్ పెట్టలే. సరే, ఇప్పుడు మీరందరూ వచ్చారు కదా, మరి సినిమా హీరోని వెయిట్ చేద్దామా? పిలుద్దాం. మా హీరో గారిని పిలుస్తాను. అసలు నేను 1000 కళ్ళుతో ఎదురు చూస్తున్నా. అసలు ఆ హీరో ఎవరు? ప్లీజ్ వెల్కమ్. हाथ में पैसा, मोती में शीशा, पूरी तो सालसा, राती रंता जलसा. కొంచెం పక్కెళ్ళండి, హీరో గారు వస్తున్నారంట. రష్మి, ఏం మాట్లాడుతున్నారు? ఆయనే హీరో. డాడీ దీవించండి డాడీ.
ఒక్క నిమిషం, మీరు హీరోయినా? నో, ఐఎమ్ హీరోయిన్స్ ఫ్రెండ్. హీరోయిన్ అనగానే నువ్వు బిల్డప్ ఇచ్చి వచ్చావు. అంటే కొన్ని ఎక్కువ సీన్లు చేసింది మేడం. అవును, ప్రొడ్యూసర్ గారు. మరి హీరోయిన్ ఎవరు? అక్కడ ఉంది చూడండి ఆ పిల్ల. హీరో గారు, మీరు హీరో అంటే ఎవరు నమ్మట్లేదు. ఒక్కసారి మీ స్టైల్ తో అలా వాక్ ఇచ్చి స్పెక్స్ అలా పెడితే. మీ పేరేంటండి? దూల దుర్గారావు. దూర దుర్గారావు. ఓకే ఓకే. ఈడి హీరోవా? ఇప్పుడు ఈడితో వర్క్ చేయాలా నేను? అన్నా నీకు విషయం చెప్పనా, కొడుకు పుట్టినప్పుడు పుత్ర రక్తం కాదు, ఎదిగిన తర్వాత పుత్ర రక్తం. అర్థమైందా? ఏంట్రా నీ పుత్తూరు తెలియదు తప్ప నాకేం అర్థం లేదు. అన్నా నీకు విషయం చెప్పాలి, మా నాన్న అప్పుడు కొన్ని మాటలు చెప్పాడు, ఏం అర్థం కాల. ఈ వాయిస్ తో నువ్వు హీరో అవుతావా? అన్నా భలే మాట్లాడతావన్నా నువ్వు. వయసు బాగపోతే హీరో అవ్వకూడదా? బాడీ బాగపోతే హీరో అవ్వకూడదా? హైట్ లేకపోతే హీరో అవ్వకూడదా? ఐరన్ మంచాలా ఏందన్నా? మన డైరెక్టర్ దగ్గర నాదొక క్వశ్చన్. డైరెక్టరే మ్యూజిక్ డైరెక్టర్ అవడం వల్ల ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటి? మన డబ్బు మనమే కొట్టుకోవచ్చు. అన్నా రాజమౌళి గారు ఫోన్ చేస్తున్నారు. అబ్బా బ్లాక్ లో పెట్టే. ఏంటి రాజమౌళి గారిని బ్లాక్ లో పెట్టడం ఏంటండి? ఆ రాజమౌళి కాదు, మన తాగుబోతు రాజమౌళి ఉన్నాడు కదా, ఈవెంట్ కోసం డబ్బులు పెడుతున్నాడు, బ్లాక్ లో పెట్టమంటున్నా. అన్నా ఇగో పూరి జగన్నాథ్ ఫోన్ చేస్తున్నాడు. పూరి గారు, ఇప్పుడు ఫైట్ కంపోజ్ నాకు కొంచెం బిజీగా ఉన్నాను, పని చేస్తాను. ఫైట్ చేస్తాను, మెసేజ్ చేస్తాను. ఫైట్ లో ఎలా చేస్తా సార్? ఏముంది, రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ కొడితే కొట్టేసుకుంటారు రాలే. మీరు హీరోయినా? Yeah. మీకు ఈ సినిమాలో ఛాన్స్ ఎలా వచ్చింది? I just moved from Mumbai and I did my course in Hollywood. So from Hollywood I directly came here. హీరో గారు ఏమంటున్నారండి? బెంగాలీ అని చెప్తుంది. ఆ మిమ్మల్ని ఈటీలో రంగుల సీరియల్ చూసానండి. మీకు తెలిసిపోయిందా? ఓకే, సో మొత్తానికి హీరో హీరోయిన్ ఆల్మోస్ట్ సెకండ్ హీరోయిన్. మీరేం చేస్తుంటారు? మీరు కూడా హీరోయినా? ఏ నాకేం తక్కువ హీరోయిన్ అవ్వకూడదా? మిమ్మల్ని హీరోయిన్ అడిగారా? యా, మొన్న బోయపాటి సీన్ గారు మూవీకి అడిగారు. మన బోడన్ సీన్ అడిగాడు, నేను బోయపాటి సీన్ అడిగారా? ఎక్స్క్యూజ్ మీ. హలో. రీసెంట్ గా బాలీవుడ్ అండ్ హాలీవుడ్ యానిమల్ కూడా అడిగారు నన్ను. నిన్ను యానిమల్ అడుగుంటారు, యానిమల్ అడుగుంటారు. గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు. కొడితే కొట్టించుకోవాలి, అరవకూడదు. సార్ మీరు మ్యూజిక్ డైరెక్టర్ కదా, మీకు ఈ మధ్య బాగా పేరు వచ్చిన సాంగ్ ఏంటి సార్? జామ చెట్టు కాస్తాయి జామకాయలు, జామకాయలు పిచ్చి చెట్టు గాస్తాయి, పిచ్చి చెట్టు గాస్తాయి. ఓకే రష్మి, అందరు వచ్చేసారు కదా? అందరు వచ్చేసారు కాబట్టి ఇప్పుడు ఇట్స్ టైమ్ టు లాంచ్ ద పోస్టర్. సో సార్ కానిద్దామా? కానిద్దాం మేడం. నాకు ఒక చిన్న సెంటిమెంట్ ఉంది మేడం, ఒక్క నిమిషం. నమస్కారం మేడం. నమస్తే. నా కొడుకు హీరోగా మొట్టమొదటి సినిమా ప్రమోట్ చేస్తున్నాము. మీ చేతుల మీదుగా ఆ పోస్టర్ లాంచ్ చేయాలని కోరుకుంటున్నాను మేడం. ప్లీజ్ కమ్. లెట్స్ లాంచ్ ద మూవీ పోస్టర్. ఐరనే వంచాలా ఏంటి అని సినిమా పోస్టర్ లాంచ్ చేశారు అండ్ బాబు గారు ని లాంచ్ చేశారు. ఓకే, సో ఫ్లెక్సీ లాంచ్ చేద్దామా? లెట్స్ లాంచ్ ద ఫ్లెక్సీ. సూపర్ సూపర్. ఇక్కడ పెట్టారేంటి మీ ఫోటో? నా కొడుకేని. మీ కొడుకే అంటే మీ దగ్గర పెట్టుకోలేదు, మీ కొడుకు దగ్గర పెట్టారేంటి మీది? అసలు యాక్చువల్ ఇక్కడ స్పేస్ లేదు, ఇది క్రియేట్ చేసుకున్నారు. ఐరనే వంచాలా ఏంటి? అక్కడ ఐరన్ ఉందా? సూపర్ సార్, మంచి ప్లేస్మెంట్. మమ్మీ ఫోటో వేయలేదా? సో మ్యామ్ ఫ్లెక్సీ లాంచ్ అయిపోయింది, పోస్టర్ లాంచ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ఈవెంట్ స్టార్ట్ చేస్తే మీరు వెళ్ళి అక్కడ చూసుకోండి. సో చూసారు కదా, హాలీవుడ్ నుంచి క్రిస్టోఫర్ నోలన్స్ క్యాపచినో వచ్చారు. అలాగే ఇక్కడ ఉన్న మన లోకల్ స్టార్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి ఈ పాన్ వరల్డ్ ఇంటర్నేషనల్ మూవీ లాంచ్ ని మొదలు పెడతాము. రెడీయా? లెట్స్ బిగిన్. మీరు మీ సినిమాలో పెద్ద పెద్ద సింగర్స్ తో పాడించారో లేదో తెలియదు కానీ ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ పై మాత్రం ఒక మంచి సింగర్, పెద్ద పెద్ద సింగర్స్ రేంజ్ లెవెల్లో పాడబోతుంది. మరి ఆమె ఎవరో చూసేద్దాం.
మనసు నిన్నే తలుచుకుంటోంది వినపడదా దాని గొడవ తలుచుకుని అలసిపోతోందా కలుసుకుని చొరవలేదా ఇబ్బంది పడి ఎన్నాళ్ళిలా ఎలాగా మరి అందాల సిరి ఒళ్ళో ఇలా వచ్చేస్తే సరే పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా అడుగుతావని ఆశగా ఉంది అడగవే త్వరగా వేచేగాలుల విరహం నీవే ఆవారాన జోడు వచ్చిపో కొంచెం మెచ్చిపో నన్ను మించిపో నీ దానరా పూచేనే ఓ రోజా పూనే కాదా వేచే నన్ను పంచుకో కొంచెం తుంచుకో నన్ను వంచుకో నా ప్రాణమా నన్ను మరిచా నిమిషంలో వచ్చిపోయే మనసలే ఇలా మారేను రారా నా వీరా కనులేని చూపు వెతికెను రారా నా వీరా మరి నెల పడే కొంచెం గుబులు పోగొట్టు రారా నా వీరా నీ తోడే నాలో వరుడై పొంగే Hello everybody, yeah. Welcome to my party, yeah. I am naughty, yeah. I am giving welcome. My name is Kartika Nagam. Ho! Hey, welcome, 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 welcome. Hey, apata pachani janda. Nikosam techa kalakanda. నువ్వేమో ఉడుకెత్తే ఎందా నేనేమో చన్నీళ్ళకుండా అయ్ బాబోయ్ దేవుడా చూపించు దీనిల్లు ఎక్కడా ఎక్కడా ఓరయ్యో దీని సిగ్గు సింహడా చేసింది నా దిల్లు తుక్కుడా ఏం కావాలో చెప్పు ఎగుడా దిగుడా వెల్కమ్ వెల్కమ్ నా పేరు కనక కల్లోకొచ్చే ఎవ్వరికి దొరక పతాపాలన్నీ తీరేలాగా నన్నే ఉపాలి బ్రహ్మచారి నీ గోరు వంకల్లోన చేరే వేళ నేనే అయిపోన భామచారి అమ్మమ్మా అప్పప్పా అయ్యయ్యో వన్నా వినక అచ్చచ్చో చిచ్చో పిచ్చో సిక్కులకే సెలవిచ్చో వచ్చే వెనక చూపాలయో పుని నాకు చెప్పాలయో తెపిసోది గుండు సోదే గుచ్చుకుంటే తప్పు నాది గుంజిందయో గుండె నాది గుట్టలాగిందయో పండులాగి చంకిలా అంగిలేసి ఓ వదినే చాకులే కుండే తోడే ఓ వదినే కళ్ళకు అయినా పెట్టి కత్తోలే కన్నట్లా కొడుతుండేనే సినిగిన బానీనేసి ఓ వదినే నట్టింట్లా కూసుంటాడే ఓ వదినే మాసిన లుంగి వేసి ఎప్పుడు మంచంలానే వంటాడే ఎత్తుండ్లైన కొత్తల్లా అత్తర్లు కూసిన్నే నీ సీరా సింగులు బట్టి వెనకెనకే తిరిగిన్నే తూలిస్తుంటే పువ్వు తెస్తుండే చక్కెర లెక్కన్ని మాటలుంటుండే మారేని తీరు పెరిగే నీ నోరు
మందు కలవాటైతేనే కడుపుల ఇంత ఓసి ఓ వదినే కొడతాడే బండకేసి ఓ వదినే అమాస పున్నా నీకో అంటట్లా అక్కరకు పక్క కొత్తాడే చిట్టపట్ట నడుముల ఊపులో ఒక ఇరుసున వరసలు కలవగా ముసిరిన కసి కసి వయసులో ఒక ఎదన సపద నిస కలవుగా కలబడు అది లేదంటూని ముడిపడు ఏమంటున్నా వదలడు తెగ ప్రేమించాక వదలడు చూస్తా సొగసు కోస్తా వయసు నిలబడుకోగట అప్పని తీయని తెప్ప ఎంత కమ్మగా ఉంది రోయబ్బా అమ్మని నున్నని బుక్క ఎంత లేతగా ఉన్నది ముక్క సైనైడ్ లుకుతో గ్రనేడ్ కురుతో సిగ్గు బిడియం చంపే అంత కూడా అప్పు కన్నే ఒడిలో పెట్టుకు నిన్నే వేలరిగేలా నేనే మతిమాలే నువ్వు టాప్ చేతులతో చుట్టి పడసా ఒక టంబం ప్రాణంలోకి నెట్టి పడసా నువ్వు టాప్ చేతులతో చుట్టి పడసా ఒక టంబం ప్రాణంలోకి నెట్టి పడసా కూల్ హనీ తాగన తేననే కూల్ హనీ Mafia, cappuccino, coffee, Sofia. Naku niku Nokia, ikrepo mapo mafia, cappuccino, coffee, Sofia. సిరిమల్లెపువ్వా చిన్నారి చిలకమ్మ నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లెపువ్వా చిన్నారి చిలకమ్మ నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే పోయినట్టుందిరా సామే నా సామే సామి అంటే నా పెనిమిటి లెక్క సక్కంగుందిరా సామే నా సామే అడిగేతంటే ఎక్కన గుడి ఎక్కినట్టుందిరా సామే నీ పక్కన కూసుంటే పరమేశ్వరుడే దక్కినట్టుందిరా సామే నువ్వు వెళ్ళే దారే సుతా ఉంటే ఎరేయండి నట్టుందిరా సామే నా సామే రారా సామే పొంగరు సామే మిసల సామే రొషల సామే నా సామే రారా సామే పొంగరు సామే మిసల సామే రొషల సామే నా సామే రారా సామే బంగారు సామే మిసల సామే రొషల సామే మిమ్మల్ని సునీత గారని పిలవాలా స్వాతి గారని పిలవాలా స్వాతి గారనే పిలవండి కదా కానీ నిజంగా కళ్ళు మూసుకుంటే సునీత గారు వాయిస్ లాగే వినిపించింది అండ్ జనాలు కూడా చాలా సార్లు మిమ్మల్ని జూనియర్ సునీత గారని పిలుస్తున్నారు ఐ వుడ్ రియలీ సే ఇట్స్ ఎ హ్యూజ్ కాంప్లిమెంట్ బికాజ్ షీస్ అ వండర్ఫుల్ సింగర్ విత్ అ వండర్ఫుల్ వాయిస్ ఆర్ మ్యూజికల్ క్వీన్ నేంద్రజ గారు మీకు ఎలా అనిపించింది స్వాతి పర్ఫార్మెన్స్ స్వాతి చినుకు ఎంత రమ్యంగా ఉంటుందో మీ పాటలు కూడా అంత రమ్యంగా అనిపించింది మీ వేరియేషన్స్ ఆఫ్ సాంగ్స్ పెదవి దాటని మాట సిరిమల్లె అలాంటి మెలడీస్ పాడిన మీరేనా చమ్కిలాంగి వేసి తర్వాత నాకు నీకు నోకియా పాడింది అని అనిపించే అంత వేరియేషన్ వాయిస్ లో మీరు చూపించగలిగారు అది గాడ్స్ గిఫ్ట్ అండి మీకు సూపర్
సూపర్బ్ స్వాతి. యూ ట్రూలీ నెయిల్డ్ ద పర్ఫార్మెన్స్. మీకు బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. మరి ఇటువైపు రామ్ ప్రసాద్ గారు, మీకు ఎలా అనిపించింది? స్వాతి గారు సీరియస్ చెప్పాలంటే అసలు ఆ పాటలన్నీ మీరే పాడారన్నట్లు అంతలా మ్యాచ్ చేశారు తెలుసా. నాకు నీకే నోకే అయితే అసలు దింపేశారు. అలాగే మన సునీత గారు ఫేమస్ సాంగ్ ఉంది, ఈ వేళలో మా కోసం ఒక్కసారి ఒక 2 లైన్స్ ఆ పాట పాడితే. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. అలాగే మీకు మీ స్ట్రగల్స్ లో గానీ, మీ గ్రోత్ లో గానీ, మీ సక్సెస్ లో గానీ సపోర్ట్ చేస్తున్న మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇక్కడ వచ్చారు. ఐ థింక్ యువర్ మామ్ ఇస్ హియర్, రైట్? పిలవండి అయితే. అమ్మా అమ్మా నీ పసిదానమ్మ నువ్వే లేక పసిదానమ్మ మాటే లేకుండా నువ్వే మాయం కన్నీరవుతోంది ఎదలో గాయం. సో మ్యామ్, మీకు ఎలా అనిపిస్తుంది స్వాతి ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం, ఇంత అద్భుతంగా పాటలు పాడడం, అందరూ మెచ్చుకోవడం, ఇవన్నీ అప్రిసియేషన్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. శ్రీదేవి డ్రామా కంపెనీ చూస్తారా? చూస్తాం, బాగా చూస్తాం. సో ఈ ఆఫర్ వచ్చిందని తెలియగానే మీకు ఎలా అనిపించింది? ఇలాంటి అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? మా కూతురు చిన్నప్పటి నుంచి సింగర్ అవ్వాలని చాలా చాలా కోరిక. సో మీరు కూడా ఎప్పుడైనా సింగర్ అవ్వాలనుకున్నారా? అలాంటి అవకాశం రాలేదు. అయితే ఇప్పుడు అవకాశం వచ్చేసింది. కమాన్. నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని కన్నులలో దోచుకుంటూ నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి తరించును నీ చల్లని చరణంబుల నీడలోన పూలదండ ఓలే కర్పూర కలిక ఓలే కర్పూర కలిక ఓలే. నిజంగా దాట్ వాజ్ బ్యూటిఫుల్. అఫ్ కోర్స్ ఆన్ ద స్పాట్ పాట పాడమంటే ఖచ్చితంగా అది కూడా ఇంత పెద్ద స్టేజ్ పై నర్వస్నెస్ ఉంటది. కానీ మాకు నచ్చింది మీ ఇద్దరు బ్యూటిఫుల్ బాండింగ్. నిజంగా ఇట్ వాజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. ఒక మదర్ డాటర్ డువో శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం, ఒకరు ఎంకరేజ్ చేస్తూ ఇలా సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్ళడం ఇస్ సచ్ అ బ్యూటిఫుల్ థింగ్. అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు బోత్ ఆఫ్ యూ. ఈ సందర్భంగా ఇది జోక్ కాదు, సీరియస్ గా అడుగుతున్నాను, అందరికి వినాలనిపిస్తుంది. ఏంటి? మేడం పాడి చాలా ఉంది, మేడం ఒక 2 లైన్స్ పాడితే వినాలనుంది మాకు కూడా. నేను సీరియస్ గా అడిగా, అందుకే 2 లైన్స్ చాలా 2 లైన్స్ సరదాగా. ఇదిగిదిగో కళ్ళలో చూడు కనబడదా ఎవరున్నారు ఎవరెవరు ఎందుకుంటారు నీవరుడు నవ్వుతున్నాడు ఉండాలి నువ్వు నూరేళ్ళిలా చిలిపి కళ బాగుంది గాని నీ కోరిక కలితే ఎలా పెదవి దాటని మాట ఒకటుంది తెలుసుకో సరిగా అడుగుతావని ఆశగా ఉంది అడగవే త్వరగా. శ్రీదేవి డ్రామా కంపెనీ పాడుతా తీగ కాస్త మారే ముందు ఈ సెగ్మెంట్ ఇంకా క్లోజ్ చేద్దాము. బట్ దాట్ వాజ్ అన్ అమేజింగ్ బ్యూటిఫుల్ మ్యూజికల్ జర్నీ అని చెప్పాలి. అందరూ కలిసి ఒకరు సపోర్ట్ చేస్తూ పాడుతూ చాలా చక్కగా ఈ సెగ్మెంట్ ని కంప్లీట్ చేసాము. థ్యాంక్ యూ. హీరో హీరోయిన్ ని అలాగే మూవీ క్రూ మొత్తానికి బ్లెస్ చేయడానికి మా మధ్య ఉన్నారు ఒక ముఖ్యమైన అతిథి. లెట్స్ వెల్కమ్ మన గాడ్ ఫాదర్. నమస్కారం. నమస్కారం. రండి సార్, మీరు కూడా. ప్రొడ్యూసర్ గారు రండి రండి. నమస్కారం సార్. నమస్కారం. సినిమా పేరేంటి? సినిమా పేరేంటి? సార్ పోస్టర్.
సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. అంటే సార్ లెట్స్ బి కంప్లీట్ రామ్ ప్రసాద్. మనిషికి ముఖ్యమైన భాగం కళ్ళు. అటువంటి కళ్ళు భగవంతుడు ప్రసాదించినందుకు ఈ రోజు ఈ టైటిల్ చూసినందుకు చాలా గర్వపడుతున్నాను. సరే గట్టిగా చెప్పండి. నిజంగా దుర్గారావు చిన్నప్పుడు చరణ్తో కలిసి ఆడుకుంటుండేవాడు. అప్పుడు ఏదో ఒకసారి నువ్వు కుక్క కరిచిందో అంకుల్ అని చెప్పకుండా వెధవ భౌపో యాక్ట్ చేసావు ఆ రోజు. అప్పుడు అనుకున్నాడు ఏ రోజైనా ఒక గొప్ప నటుడు అవుతాడని. ఈయన కూడా ఎంత మంచి ప్రొడ్యూసర్ అంటే షూటింగ్ లేకపోయినా కూడా ఒక్కొక్కరు పిలిచి ఇంటికి అన్నం పెడుతుండేవాడు. ఆ మంచి మనస్తత్వం. ఇంకా ఈ సినిమాలో హీరోయిన్ ఈమె కాదు, ఆల్మోస్ట్ సెకండ్ హీరోయిన్ గారు రండి. బెంగాలీ సార్ బెంగాలీ. ముందుగా టైటిల్ గురించి చెప్పుకోవాలి. అసలు ఐరన్ రేట్ రోజు రోజుకి ఎంత పెరుగుతుంది. ఒక సినిమా చూసిన తర్వాత కొంతమంది వాడే పదం ఎవడో చెప్పడం ఎందుకు, ముందుగా ఇందుకే రాడ్ అని పెట్టకూడదు. ఇంకా ఈ సినిమాలో ఎవరెవరు ఉన్నారు? ఇంద్రజ గారు కూడా ఉన్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీ కేవలం ఇంద్రజ గారు ఇచ్చే జడ్జిమెంట్ కోసం చూస్తుంటా. ఇది ఆ డైలాగ్స్ రైటర్ ఎవరబ్బా? ఆవిడే. ఇందు నీలో రైటర్ కూడా ఉన్నాడా? ఆవిడ ఫస్ట్ సినిమా సాఫ్ట్వేర్ సుధీర్ అనుకుంటా కదా, మళ్ళీ కంబ్యాక్. నిజంగా సినిమా కోసం 2 రోజులు పడుకోలేదు, చూసిన తర్వాత వారం రోజులు పడుకోలేదు. ఆ తర్వాత రీసెంట్ గా హిట్ అయినటువంటి ఉగ్రం సినిమాలో హీరోకి బ్రెయిన్ పాడైపోతే అమ్మగారు చూస్తారు. అమ్మగారు చూసిన తర్వాత స్క్రీన్ మీద నాకు బుర్ర పాడేది. మనం ఎప్పుడైనా కలిసి కాంబినేషన్ చేసాం ఇందు. అదృష్టవంతుణ్ణి. ఇంకా ఈ సినిమాలో అద్భుతమైనటువంటి తారాగణం అందరూ పాల్గొన్నారు. నిజంగా ఈ రాడ్డు వంగి ఇలాంటి ఒక 100 రాడ్లతో ఆయన గొప్ప కోటీశ్వరుడు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. నీ పేరు? సార్ దూల దుర్గారావు సార్ పేరు. ఈ దెబ్బతో ఇండస్ట్రీకి పట్టిన దూల మొత్తం తీర్చేయాలి. రామ్ ప్రసాద్ గురించి చెప్పాలి. చెప్పండి సార్. మన ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి రామ్ లక్ష్మణ్ ఎలాగో బుల్లితెర ఇండస్ట్రీకి ఆది రామ్ ప్రసాద్. వీళ్ళు ఫైట్స్ ఎన్ని చూసుంటాను నేను బయట. అలాగే బుల్లితెరకు దొరికినటువంటి ఆనిముత్యాలు మన రామ్ ప్రసాద్ అద్భుతంగా ఫైట్స్ కంపోజ్ చేస్తాడు. ఒకసారి కంపోజ్ చేసిన ఫైట్ మళ్ళీ 2 సార్లు అసలు టచ్ చేయడు సార్. బ్లడ్ కూడా కారిపోయింది సార్. బ్లడ్ అలాగే మన బెంగాలీ అమ్మాయికి, అలాగే మన తెలుగు అమ్మాయి రోహిణి, వీళ్ళందరికీ మంచి బ్రేక్ రావాలని ఇద్దరితో ఒక చిన్న రిక్వెస్ట్ సార్. ఈ సినిమా ప్రొడక్షన్ లో నా భార్య చాలా కష్టపడ్డది సార్. ఆమె గురించి కూడా చెప్పండి సార్. దూల సరస్వతి గారు. దూల వల్ల పుట్టాడు. నెక్స్ట్ సద్దాం. అసలు వీడు ఎంత బాగా డైరెక్షన్ చేస్తాడు. ఒక్కోసారి 2-3 ఛానల్ చూస్తుంటే 2 దగ్గర అదే కనిపిస్తూ ఉంటుంది. కానీ అది తెలియకుండా వాడు చేసే కవరింగ్ అది. సార్ హీరో ఫైటింగ్ సీన్ లాస్ట్ లో చాలా దెబ్బలు తిన్నాడండి మా వాడు. సినిమా రిలీజ్ అయ్యాక నీ మొగుడు కూడా తింటాడు దెబ్బలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ రష్మి. వచ్చి టీం మొత్తానికి బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు. అండ్ ఐ హోప్ సక్సెస్ మీట్ కూడా మీరు వస్తారు. ఐరన్ దంచిన తర్వాత చూద్దాం. ఐరన్ మొంగిన తర్వాత వస్తారా? లేదు, జనాలు వచ్చేస్తారు, మన వరకు రానివారు. ఎందుకని మంచిది థియేటర్ దగ్గర బయట రాడ్లు లేకుండా చూసుకోండి. డన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. బ్రేకింగ్ న్యూస్. సో మా మూవీ టీం వాళ్ళకి వాళ్ళ విషెస్ చెప్పడానికి స్పెషల్ గా ఇద్దరు రాబోతున్నారు. నెక్స్ట్ లెవెల్ సెలబ్రిటీస్ వాళ్ళు. ప్లీజ్ వెల్కమ్ ఇంటర్నేషనల్ పర్సనాలిటీస్. అందరికి నమస్కారములు. రా ఇస్మి ఇస్మి రాశిమి. ఓకే, చాలా సంతోషం. నమస్కారులు. నా కూతురు అవంక కన్నా సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ
నిజంగా చాలా సంతోషంగా ఉంది. రోజు ఇక్కడికి వచ్చినందుకు ఓర్ని అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. Today I'm very happy to be in this Sridevi Drum Company. డ్రమ్ కాదు డ్రామా. Drama Company. Yes. And Indraja Ma'am Garu, I'm big fan of you. And here is one anchor. She is not an anchor. She is heroine in Korea. కొరియన్ లో ఆడుకునే క్యారెక్టర్. ఐరనే వంచాలా ఏంటి? మరి వంచాలి కదా. ఇప్పుడు మీరు కాన్సెప్ట్ ని దంచండి. ఓకే మనం మందాదం మామ. చాలా రోజులు కలిసి. చాలా రోజులు మామా. నాకు చాలా బాధగా ఉంది మామ. ఎందుకు? పోయినసారి ఎలక్షన్స్ లో నన్ను మోసం చేసి ఆ ప్రెసిడెంట్ పోస్ట్ పింగిపోయినాడు. అందువల్ల బాధ తాగాలనిపిస్తుంది. కూర్చోమని బాటిల్ తెస్తా కూర్చో. అరే ఈ సెగ్మెంట్ కోసం ఈ సైడ్స్ కొట్టించుకున్నావు నువ్వు. 600 పెట్టి బొక్క. ఒక్క నిమిషం తాగిస్తా. ఏందమ్మా ఇడు? అరే వాడు నా గన్మెన్. నేను ఏది తాగినా వాడు తాగుతాడు, ఏం తిన్నా తింటాడు రా. నేను బేడ వదలుచుకోలే. మీ కంపెనీకి ఒకతను వస్తున్నారు. మామగారు అయితే నీ సినిమా గురించే కదా ఇప్పుడు చెప్పాల్సింది. నా సినిమా గురించి చెప్పాలి. నీ సినిమా నేనే కొనుక్కొని అమెరికా తీసుకుపోతాపు. ఆ వంచే సినిమా ఏదో నేనే తీసుకోపోతా. నువ్వెవరు తీసుకుపోతానికి? నేను తీసుకుపోతాను రా. అన్న కొడక కొరియా నేను తీసుకోపోతాను. నువ్వెవరు రా? థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు వచ్చినందుకు, పొద్దు నుంచి సంపాదించుకున్న పేరు చెడగొట్టినందుకు. అన్నా నేను చెప్పా ఈయనతో చేయను అని చెప్పి. సార్ థ్యాంక్ యూ సార్. సక్సెస్ఫుల్ గా మీరు కూడా బ్యాడ్ అయిపోయారు ఈ రోజు. చాలా ఆనందంగా ఉంది నాకు. రాజు ఎందుకు వచ్చినావో తెలియదు. అందరికీ నమస్కారం. ఇంద్రజ మేడం గురించి చెప్పాలి. ఆవిడ గురించి చెప్పడానికి నా శక్తి సరిపోదు, నా సామర్థ్యం సరిపోదు. శ్రీదేవి డ్రామా కంపెనీ చాలా చిన్న షో, అక్కడ స్పేస్ లేదు. ఆవిడ క్రియేట్ చేశారు. నాన్న జరగండి రా కొంచెం. జరగండి అన్న ప్లీజ్. ఎక్కడో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలో పొలాలలో మందాగుతున్న ఒక కుర్రోని కదిలించగలిగిన ఆవిడ జడ్జిమెంట్. ఇంత బాగా చేశారు నాన్న మీరు. ఒకరోజు శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి వచ్చి కూర్చున్నప్పుడు షో అంతా జరుగుతుంది. సాంగ్స్ అయిపోయాయి, డాన్సెస్ అయిపోయాయి, ప్రమోషన్స్ అయిపోయాయి. లాస్ట్ చివర్లో నవసంధి పాట పాడిన తర్వాత ఏదో చిన్న అసంతృప్తి, ఏదో పూర్తి అవ్వలేదు. అప్పుడు నవసంధి పాట పాడిన తర్వాత ఆవిడ ఒక కామెంట్ చెప్తారు. ఏసీ నుంచి వచ్చే గాలి కంటే చెట్టు నుంచి వచ్చే గాలి చాలా స్వచ్ఛందంగా ఉంటుంది. ఆ మాటతో జేబులు లేకపోయినా జేబులలో చేతులు పెట్టుకొని బిల్లు కూడా రాయకుండా అలా వెళ్ళిపోతా ఉన్నా. హైదరాబాద్, సికింద్రాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, సూర్యాపేట, కరీంనగర్, కాజీపేట, కామారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, జగిత్యాల, జనగాం, మెట్పల్లి, పోరట్ల, ఆర్మూర్, మంచిర్యాల, నిర్మల్, బోధన, గజ్వేల్, భువనగిరి, యాదగిరిగుట్ట, రంగారెడ్డి, సంగారెడ్డి. ఎందుకు వెళ్ళాను తెలియదు, తర్వాత తెలిసింది ఈవెంట్ ఉంది కదా అని చెప్పి. ఇంద్రజ మేడం గురించి చెప్పాలంటే జిత్తుగానికి బైక్ కొనిచ్చారు. వాడు తిప్పుతున్నది. నూకరాజు గానికి సూలు కొనిచ్చిర్రు. వాడు సెకండ్ హ్యాండ్ నమ్మేసింది మేడం కోటిలా. ప్రవీణ్ గానికి కార్ ఎక్కడుంది? ఆ కార్ లో ఉన్నది. మీరు ఇలానే బండ్లు ఇప్పించుకుంటూ పోతే కొడుకులు మళ్ళీ పెట్రోల్ బంక్ అడుగుతారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి బ్యాడ్ అయ్యే విధంగా క్యాస్ట్ అండ్ క్రూకి. అయ్యా నువ్వు ఒక్కడే బ్యాడ్ అయింది, క్రూ ఏం బ్యాడ్ కదా. Alright, thank you so much. Thank you. ఇంద్రజ గారు వాళ్ళ క్రూ రండి. పంప్ గారు, చింప్ గారు, వాళ్ళ బాడీ గార్డ్ కూడా వచ్చారు. మ్యామ్ ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్? యాక్చువల్లీ ఆయనది నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఆల్రెడీ వేసారా గెటప్ అనేది చెప్పారు, నార్త్ కొరియన్ ఇదిగా. ఫస్ట్ టైం చూస్తున్నాను, గెటప్ అదిరింది. ఆయనది కూడా ట్రంప్ గా ఆయన వచ్చిన విధానం అది ఇది మాట్లాడిన తర్వాత ఒపీనియన్ పోయింది అనుకోండి.
కానీ యాజ్ అ గెటప్ గా మీరు వచ్చినప్పుడు మాత్రం ఇద్దరు సూపర్ అనిపించారు. అండ్ సదాం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ వర్డ్స్. అఫ్ కోర్స్ మీరు ఫన్ కోసం క్రియేట్ చేశారు అండ్ మన చాణక్య ఆ లైన్స్ అన్ని రాశారు. బట్ రియలీ ఇట్ మీన్స్ అ లాట్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా. ఆల్రైట్, సో శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న మూవీ లాంచ్ ఎపిసోడ్ లో ఇప్పుడు ఒక మంచి ఆట. సో ఇప్పుడు ఈ గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చుట్టూ మొత్తం ఉంది మూట, మధ్యలో ఉంది పూల తోట. చూస్తున్నారు కదా నా చుట్టుపక్కల ఈ గనీ బ్యాగ్స్ వేశారు. సెంటర్ లో ఒక ప్లేయర్ ఉంటారు. ఆ ప్లేయర్ కి ఒక బలూన్, జస్ట్ 1 బలూన్ కట్టేసి ఉంచుతాము. ఇటువైపు ముగ్గురు. ఓకే, సో ఇటువైపు ఉన్న ముగ్గురు ఆ బలూన్ ని పగలగొట్టాలి. అది పగలగొట్టాలి దేంతో? అక్కడ బాల్స్ చూస్తున్నారు కదా, స్మైలీ బాల్స్, దాంతో పగలగొట్టాలి. మేము ఇచ్చిన టైం లిమిట్ లోపల మీరు ఆ ఒకే ఒక బలూన్ ని పగలగొట్టాలి. ఒకవేళ మేము ఇచ్చిన టైం డ్యూరేషన్ లో పగలగొడితే ఇక్కడ నుంచో ఉన్న ప్లేయర్ అక్కడ పనిష్మెంట్ టేబుల్ కి వెళ్లి మేమిచ్చిన వస్తువు తినాలి లేదా తాగాలి. ఒకవేళ పగలకపోతే ఇటువైపు ఉన్న ముగ్గురు అదే పనిష్మెంట్ ని భరించాలి. ఫస్ట్ ప్లేయర్ గా రామ్ ప్రసాద్ గారు వస్తున్నారు. అండ్ మన డౌట్ మాస్టర్ కి మేము బలూన్ ఎక్కడ కట్టాము, ఎలా కట్టాము ఇప్పుడు చూపించబోతున్నాము. Here it is. And ఈ బలూన్ ని పగలగొట్టడానికి రాబోతున్నారు రోహిణి గారు, మహతి గారు, నయనా శెట్టి గారు, సన్ని గారు, బాబు గారు అండ్ నరేష్ గారు. రండి. 1 2 3 గో. గుడ్ జాబ్. ఈ గేమ్ లో కిక్కే ఉంది, దగ్గరికి వచ్చి కొడుతూ. మనోళ్ళు సక్సెస్ఫుల్ గా మీ బలూన్ ని పగలగొట్టారు కాబట్టి నా బెలూన్ కాదు, నాకు తైలించే బెలూన్. సరే ఏదో ఒకటి. ఇప్పుడు పనిష్మెంట్ మీరు కంప్లీట్ చేయాలి, మీరు ఆ పనిష్మెంట్ భరించాలి. అక్కడ టేబుల్ లో 3 పదార్థాలు ఉన్నాయి, సెలెక్ట్ చేసుకోండి ఏది తాగుతారు. ఎంత దగ్గరికి వచ్చి కొట్టుకొచ్చాం, ఇంకెందుకు నాకు ఇదేం గేమ్ బాగా. వెళ్ళి ఆ ముగ్గురులో ఏదో ఒకటి తాగు, లేకపోతే తిను. ఇదేంటిది? ఎగ్. రెడీ 1 2 3. ప్రాక్టీస్ చేస్తున్నాను రా. బా ఇలాంటప్పుడు మందు ఉంటే అదిరిపోయేది. ఆల్రైట్, మరి నెక్స్ట్ రియాజ్ గారు రాబోతున్నారు మధ్యలో ప్లేయర్ గా. రియాజ్ రండి. రియాజ్ గారు ఇప్పుడు గేమ్ లో చిన్న ట్విస్ట్. 1 కాదు 3-4 బలూన్స్ కడుతున్నారు. మీ 6గురికి ఇచ్చే టైం 1 మినిట్. ఆ 1 మినిట్ లోపల ఏదైనా ఒక బలూన్ అయినా పగలగొట్టాలి. ఓకేనా? పగలగొడితే ఓకే, లేకపోతే అవి మీరు తాగాలి. గుర్తుపెట్టుకోండి. ఓకే స్టాప్. ఏమైంది రియాజ్ గారు? డైరెక్ట్ తాగమంటే తాగేస్తున్నావా? యాక్చువల్ గా ఈ గేమ్ లో వీడికి గెలాల్సిందే, గ్రీజ్ దాటి బయటకు వచ్చి ఫౌల్ అయ్యాడు. అయినా రియాజ్ గారు బలూన్ పగిలింది కాబట్టి ఇప్పుడు మీరు పనిష్మెంట్ గో త్రూ చేయాలి. హౌ ఇస్ ఫీలింగ్? ఎన్ని బగిళ్ళు కట్టారు? 4 బగిళ్ళు నింపండి. సో రియాజ్ గారు అక్కడ బుఫే ఉంది, సెలెక్ట్ చేసుకోండి. ఇదేందనా? అది థమ్స్ అప్ రా. తమ్ముడు ఏం తాగుతావు తమ్ముడు? అరే మిరపకాయ తినే బెటర్. ఏ రాత్రి నువ్వు తాగే మందుతో కంపేర్ చేసుకుంటే చాలా బెటర్ ఇది. ఎగ్ అది తాగే ఇంకా ఆలస్యం చేయొద్దు. ఇక మిరపకాయ తిని చిన్నదే కదా అది కంపేర్ చేసుకుంటే. మొత్తం నవిలి మింగాల. ఒకేసారి మొత్తం పెట్టేసి చేసి. ఎలా ఉంది? మండుతున్నాను. మరి నువ్వు షూటింగ్ కొట్టినప్పుడు నాకెంత మండింది?
ఈ రోజు ఈవెంట్ ఎవరి గురించి చేస్తున్నామో వాళ్ళని పిలుద్దాము. హీరో రెడీ స్టార్ట్. పగిలింది పనిష్మెంట్ అదే బ్లాక్ ఏంటి వైట్ ఇది ఏంటి చెప్పు. బ్లాక్ ఏమించి కోలా, ఇది జింజర్ జ్యూస్ విత్ మజా. ఏది ఇది మంచిదిరా జింజర్. ఫాస్ట్ గా తాగాలి, ఊయకూడదు. అంతే మింగునా టూ మచ్ రే. నెక్స్ట్ ఇప్పుడు వచ్చి బుల్లెట్ భాస్కర్ గారు వెళ్ళండి. రెడీ స్టార్ట్. పనిష్మెంట్. భాస్కర్ గారు నేను సెలెక్ట్ చేస్తాను మీకోసం. ఇది తాగండి, ఇది బెటర్. నాకు నచ్చింది నేనే సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకో. ఏందిరా మింగి ఊస్తావేమో మళ్ళీ నీకే రాయిపిద్దామని. ఏంటది? జింజర్ పేస్ట్ విత్ మాజా. జింజర్ పేస్ట్ విత్ మాజా. మజా అంట మజా ఉంటుంది. మింగండి. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇద్దరు రాబోతున్నారు, నరేష్ అండ్ బాబు. బాబు గారు, నరేష్ గారు రెడీయా? రెడీ. తెలుసు కదా ఏం జరగబోతుంది. 3, 2, 1 గో. వెళ్ళండి పనిష్మెంట్ టేబుల్ బఫే ఉంది అక్కడ మీకోసం. ఒక చిన్నది, బాబు గారికి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఇంతవరకు స్టేజ్ మీద ఉన్న వాళ్ళే కొట్టారు. ఇప్పుడు స్టేజ్ కింద ఉన్న వాళ్ళు కూడా కొట్టారు కాబట్టి ఒక్కటి కాదు ఆ 3 బాబు గారు టేస్ట్ చేయాలి. మేడం ఇది అన్యాయం మేడం. నా కో పార్ట్నర్ నరేష్ మేడం. మేము ఇక్కడ దాచాం. మేడం 3 నావలు ఒకటి. సరే అన్నా ఎందులో ఏమవుతుంది? ఇందులో జస్ట్ అల్లం హెల్త్ కు మంచిది. బాబు గారు కమోన్. సూపర్ రా నువ్వు. ఏదో కొట్టు త్వరకొట్టు. రండి నరేష్ కమోన్. మర్యాదగా తాగితే ఒకటి. తాగిరా ముక్కు ముచ్చుకొని తాగి. గుడ్ జాబ్ టు ఎవ్రీబడి. వెల్ డన్. ఇంతటితో ఈ గేమ్ సమాప్తం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సినిమా ఒక 30-60 రోజులు కంప్లీట్ అయిపోతుంది, కానీ సినిమా ప్రమోషన్స్ కి సెపరేట్ గా ఒక 30 రోజులు పెట్టుకోవాలి. మరి ప్రమోషన్స్ అనగానే యూట్యూబ్స్ కి ఇంటర్వ్యూ ఇవ్వాలి, ఇన్ని ఉంటాయి కదా. మరి ఇంత పెద్ద వేదిక మీద మనం సినిమా ప్రమోట్ చేయకపోతే ఎలా? శ్రీదేవి డ్రామా కంపెనీలో జరగబోతుంది ఐరనే వంచాలా ఏంటి మూవీ ప్రమోషన్. ఏంటండి వచ్చి ఇంతసేపు అయింది, యాంకర్ లేదు ఏం లేదు, ఎందుకు వచ్చి కాల్ షీట్స్ అని వేస్ట్ అయిపోతున్నాయి. సరే వస్తారు. ఎప్పుడు వస్తారు? ఇంతసేపు వెయిట్ చేయడం నా వల్ల కాదు. ఆవిడ వయసుకి రెస్పెక్ట్ ఇవ్వండి. వయసు అయిపోయిన ఆవిడ కొంచెం టైం పడుతుంది నెమ్మది రావడానికి. పాప ఇక్కడ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి, పక్కెళ్ళాడు యాంకర్ వస్తుంది. యాంకర్ గారు ఈ వయసులో మీకు అవసరం ఏమని? ఏంటి నేను ఇంకా స్వీట్ 16 తెలుసా? స్వీట్ 16 అని చెప్పండి మీకు. మహేష్ బాబు గారు ఏంటి 17th ఈవినింగ్? ఓకే అండి డన్. నాగార్జున గారు 18th మార్నింగ్? ఓకే అండి డన్. ఏంటిది ఎప్పుడు పిలిచారు మమ్మల్ని? 4 గంటలు పిలిచారు, 6 అవుతుంది. సారీ వెళ్ళి జ్యూస్ తీసుకొని రండి. ఏంటండి ఎవరిని ఏమడుగుతున్నారు అసలు? ప్రొడక్షన్ కదా, ప్రొడ్యూసర్ అండి. ఓ సారీ అండి మర్చిపోయాను.
ఎక్స్క్యూజ్ మీ, కొన్ని కెమెరాలే వచ్చాయి ఇక్కడికి, ఇంకొంతమంది కెమెరామెన్స్ కొంతమంది రాలేదు. దయచేసి స్నాక్స్ నా తినండి, భోజనాల్లో చేయకండి ప్లీజ్. మేము మీటింగ్ క్యాన్సిల్ చేస్తున్నాం. ఏమైందండి? మాకు ఇచ్చే మర్యాద ఇదేనా? మీరు మేము భోజనాలు చేయడానికి వచ్చాము ఇక్కడ. నేనేమన్నానండి? లేకపోతే మా వాళ్ళు అక్కడ తింటుంటే ఏమన్నారు మీరు? స్నాక్స్ అంటే మాకు తిండి లేక వస్తున్నాం ఇక్కడికి, మాకు క్షమాపణ చెప్పండి. 1 సెకండ్. సారీ చెప్పాలరా నీకు సారీ చెప్పాలా? ఏంటండి ఏం మాట్లాడలేదు? సారీ అండి, ఇదంతా నా ఊహ. ఓకే, హాయ్ హలో వెల్కమ్. కొంచెం స్లోగా. ఎవరు మీరు? హీరోయిన్ ఫ్రెండ్. ఫ్రెండ్ అన్నప్పుడు ఇంత రెచ్చిపోకూడదు, ఓకేనా? ఇవాళ మనకు వచ్చిన ఈ ప్రీ రిలీజ్ కి ఎంతో మంది సెలబ్రిటీస్ వచ్చారు. ప్రొడ్యూసర్ గారు చెప్పండి, ఈ సినిమాకు మీకు ఎంత బడ్జెట్ ఖర్చు అయింది? ఏం కదా అడగాల్సింది, మీరు ఇంట్రడ్యూస్ చేయండి అంతవరకు. మీరు ఓకే. ప్రొడ్యూసర్ గారు ఎంత ఖర్చు అయిందండి? 4 కోట్లు. ఎవరు హీరో? ఎవరు హీరో? నేను. ఆయనేనండి హీరో. మీ అబ్బాయి. ఇందులో మీ పాత్ర ఏంటి? హీరో పాత్ర. ఏంటి మమ్మీ ఎవడు? అది కాదండి ప్రొడ్యూసర్ గారు, అసలు ట్రైలర్ చూసారా మీరు? ముందు మీరు పోస్టర్ చూసారా? అదే చూసానండి, ఇందాకే చూసా పోస్టర్. సినిమా అయితే ట్రైలర్ కే రీచ్ అవ్వలేదు. సినిమా హిట్ అవుతుందో మీరు ఎలా అనుకుంటారు? ఐరనే వంచాలా ఏంటి? అది కాదు, మీది కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందా? బయట కూడా మీ ఇద్దరి మధ్య ఏదో కెమిస్ట్రీ ఉందని చెప్పు తెగుద్ది ఇలాంటి మాటలు మాట్లాడితే. పిచ్చోళ్ళ కనబడుతున్నామా? మీకు నోట్కొచ్చింది ఏదైనా అడుగుతారు, మేము కూర్చుంటే సినిమా ప్రమోషన్ కి వచ్చామా? బయట కెమిస్ట్రీ ఏంటంటే అసలు అడగడం ఏంటి? ఆ పక్క అమ్మాయి? ఆ అమ్మాయి ఊరికే హీరోయిన్. మెయిన్ హీరోయిన్ అమ్మాయి. ఒకసారి మాట్లాడేది ఏం బెంగాలీ. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. రాంప్రసాద్ గారు చెప్పండి. ఎక్కువగా హీరోయిన్ తో మీరు ఎక్కువ టైం స్పెండ్ చేశారు, హీరో గారు తక్కువ. ఎవరు చెప్పండి నీకు? ఎంత గట్టి తెలియదు. గుండురా నాయనా. మార్షల్ ఆర్ట్స్ తో మాట్లాడడం జాగ్రత్త మాట్లాడదు. ఎక్కువ స్పెండ్ చేయడం ఏంటి? ఇప్పుడు మన బాలకృష్ణ గారి సినిమా ఉంది. ఏ సినిమా అది? ఆ సినిమాలో సీరియల్ బాలకృష్ణ గారు కలిసి ఫైట్ చేశారా? బాలకృష్ణ గారు తను ఇన్వాల్వ్ చేయదు. కూర్చో. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఇన్స్టాగ్రామ్ యూట్యూబే కదా. మొన్న యూట్యూబ్ ఛానల్ చూస్తాను, ఒక ఫాలోవర్ కూడా లేడు కదా నీకు. ఇన్స్టాగ్రామ్ ఇంకా ఓపెన్ చేయలేదు. ఈ వీడియో చూసుకుంటాడు. ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. ఇంకొక విషయం, ప్రొడ్యూసర్ గారు ఆ ఫేస్ కట్ మీద 4 కోట్లు ఖర్చు పెట్టాలని మీరు ఎందుకు అనుకున్నారు? నా కొడుకు హీరోకి ఏం తక్కువ అండి? డబ్బులుంటే ఎవడు కొడుకైనా హీరో అయిపోతాడు. కాదండి, అతనికి హీరోకున్న లక్షణాలు అన్ని ఉన్నాయి నా కొడుకు. ఏమున్నాయి? నీకుంటే నువ్వు తీసుకోవా? ఉమా మేడం, రెగ్యులర్ గా ఏ స్టేజ్ మీద మీరు చాలా బాగా హోస్టింగ్ చేస్తారు. మీ మీద మాకు చాలా రెస్పెక్ట్ ఉంది. కానీ వాళ్ళతో మాట్లాడే ముందు మీతో మాట్లాడాలి మేడం. ఏమైందండి? మీరు అంతా బాగానే ఉంది, కాకపోతే మేము ఫస్ట్ వచ్చినప్పుడు మమ్మల్ని అందరినీ ఇన్ఫ్లుయెన్సర్స్ అని అన్నారు కదా, మాకు చాలా తప్పు అనిపించింది మేడం. ఐ రెస్పెక్ట్లీ అపాలజిస్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సినిమాని తెలుగులోనైనా మలయాళం భోజ్పురి అమ్ముతారా? పాన్ ఇండియాలో డబ్ చేస్తారా? అదే ఫస్ట్ తీర్థనంగా ఇన్ని ఇండియాలో చూస్తారు అని. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయ్యి రూపాయి కూడా రాకపోతే ఏం చేస్తారు? రెండో సినిమా తీస్తాను సార్. ఇంత పాపులర్ క్యాస్ట్ ని పెట్టుకుని సినిమా ఎవరైనా చూస్తారని అడుగుతున్నారంటే ఇంకా మీ ధైర్యం మెచ్చుకోవాలి. అని ముందు క్వశ్చన్ అడిగాడు. క్వశ్చన్ ఏం అడుగుతున్నారు, ఏం వింటున్నారు? మనం మాట్లాడినప్పుడు ఏం మాట్లాడుతున్నాం అడగ అర్థం లేదు, మనం మాట్లాడాలి. మేడం, మీరు హీరోతో రిలేషన్షిప్ లో ఉన్నారు, అది నిజమేనా మేడం? వాట్ ద హెల్? ఎవడ్రా రిలేషన్ ఉండేది? ఏం అడుగుతున్నారు మీరు? మీకైనా అర్థమవుతుందా? ఏం అడుగుతున్నారు మీరు? ఎంత ధైర్యం ఉంటే అడుగుతారు ఇది? వాట్ ద హెల్ యు ఇడియట్ జఫల్. ఉంటే ఉంటాం రిలేషన్ లో, తప్పేంటి? ఇన్ఫ్లుయెన్సర్ మీద దాడి. మీ సినిమా బ్యాన్ చేస్తారు. నీ బాడీ రే, సినిమా నువ్వు బ్యాన్ చేసేది ఆల్రెడీ ఫ్లాప్ సినిమా ఇది. దయచేసి యాంకర్ సారీ చెప్పాలి. సమోసాలు ఆలు సమోసా అని చెప్పి ఆనియన్ సమోసా ఇస్తారు. మీరు ఇన్ఫ్లుయెన్సర్లా? ఇన్ఫ్లుయెన్సర్లు స్పెల్లింగ్ చెప్పు. స్పెల్లింగ్ రాదు, నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్సర్. మమ్మల్ని స్పెల్లింగ్ అడిగాడు, సారీ చెప్తారా చెప్పరా? నేనైతే చెప్తానండి. పోనీ స్పెల్లింగ్ సారీ. కాదు, నువ్వు డోరేమాన్ లో చేస్తావు కదా? డోరేమాన్ లో. అవునవును, ఆ డోరేమాన్ లో ఫ్యాన్ పెట్టుకుని తిరుగుతుంటాడు కదా. అయ్యే ఫ్యాన్ ఉండదు ఒకటి, లోపలిట్టండి. సరే, మేమైతే ఈ సినిమాని బ్యాన్ చేస్తున్నాం. సూపర్.
ఏంటి అసలు సినిమా ప్రమోషన్ మరి ఈ రేంజ్ లో ఉందా? యాక్చువల్లీ మేము వాంటెడ్ గానే చేసాం, ఎందుకంటే ప్రమోషన్ ఎంత నెగిటివ్ గా వెళ్తే అంత బాగా ఫస్ట్ జనాలకి నెగిటివ్ ఎక్కుతుంది కాబట్టి కాంట్రోవర్సీ క్రియేట్ చేశారు. కాంట్రోవర్సీ అవ్వాలి, ఆ కాంట్రోవర్సీ పాజిటివ్ నెగిటివ్ అవ్వాలి. సో ఇంద్రజ గారు వర్కౌట్ అయ్యిందా ఈ కాంట్రోవర్సీ? అదేదో ఇప్పుడు మూవీ రిలీజ్ అయిన తర్వాత చూడాలి, ఆడియన్స్ ఎలా రెస్పాండ్ అవుతారన్న దాన్ని బట్టి చూడాలి. కానీ సోషల్ మీడియా అయితే మాత్రం ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ పేరుతో అసలు రచ్చ చేసేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఇది ఏదైతే జరుగుతుందో దాన్ని తీసుకొచ్చి ఒక స్కిట్ రూపంలో మనం ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి మనం ఇది ప్రెసెంట్ చేసాం. సో ఐ థింక్ డెఫినెట్లీ ఆడియన్స్ కూడా ఎంటర్టైన్ అవుతారని నేను కూడా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఇంద్రజ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్, and thank you so much to the entire team. Thank you so much, guys. Thank you. సో జనరల్ గా సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు డిఓపి వీళ్ళు ఉంటారు, కానీ ఫైట్ మాస్టర్లు చాలా రేర్ గా వస్తారు. అయితే మన మధ్య ఈ రోజు పేరు మర్చిపోయాను సార్ మీది, పీటర్ జింగ్స్ అనేది వచ్చారు. అసలు ఎలాంటి ఫైట్ కంపోజిషన్ ఇక్కడ జరగబోతుంది సినిమాలో కొంచెం చూపిస్తారా సార్? తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు వచ్చి అలాంటి స్టంట్స్ ఎవరు చేసి ఉంటారు. సో మా హీరోతో మేము చేస్తున్నాం. మాకు రోప్స్ ఉండో, గ్రాఫిక్స్ ఉండో, అంత రియల్ బ్లడ్, రియల్ ఫైట్. ఓకే, సో ఫైట్ మనం సినిమాలో కొన్ని రీ రికార్డింగ్ ఉంటది, ఆర్ఆర్ ఉంటది, లైవ్ మ్యూజిక్ ఉంటది. మా ఫైట్ ఎలా ఉంటది అంటే లైవ్ లోనే మాకు ఆర్ఆర్ ఉంటది. సరే, అయితే అది ఎలా ఉంటుందో చూసేద్దాం. గుడ్ మార్నింగ్ హీరో గారు. గుడ్ మార్నింగ్. కరెక్ట్ టైంకి వచ్చేసారు. బాయ్స్, మ్యూజిక్ డైరెక్టర్ గారు ఒకసారి రండి సార్. మధ్యలో మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకు? ఫైట్ జరుగుతుంటే మన మ్యూజిక్ ఎలా ఉంటది అంటే సార్, ఫైట్ చేస్తుంటే ఆర్ఆర్ వచ్చేస్తుంటే సార్. అదిగో హీరో గారు, సిచ్యువేషన్ ఏంటంటే మీరు ఆల్రెడీ విలన్ గ్రూప్ కి వెళ్ళి అందరికి వార్నింగ్ ఇచ్చారు. దాంతో విలన్స్ అందరూ వచ్చి మిమ్మల్ని కొడుతున్నారు అనమాట. నేను దెబ్బలు తినాలి, ఫస్ట్ దెబ్బలు తినండి, ఎందుకంటే దాని తర్వాత మీకు కోపం వచ్చిన తర్వాత లేచి వెళ్ళి వాళ్ళని కొడతారు. ఆ సిచ్యువేషన్ నేను చెప్తాను, ముందు మీరు దెబ్బలు తినండి అంతే. మీరు అక్కడి నుంచి వార్నింగ్ ఇచ్చుకోండి ఒకసారి. రెడీ, యాక్షన్. హీరో ఇంకా తాగలేదు. యాక్షన్. స్లో, చాలా స్లోగా రావాలి సార్. ఏంటి సార్, పైల్స్ ఏముందా? మీరేగా స్లోగా అంటున్నారు. అప్పుడు టైం లేదు, ఫాస్ట్ రా. శృతిని ఏర్పిస్తున్నారంట. ఒక నిమిషం అండి, డైలాగ్ ఏంటి సార్? శృతిని ఎందుకు శృతిని ఏడిపిస్తున్నారా? శృతిని ఎందుకు ఏడిపిస్తున్నారని అది అనిపించింది. యాక్షన్. వార్నింగ్ ఇవ్వండి. రా, శృతి లైన్ వేస్తున్నారు. మీకు అప్పుడే కోపం రాకూడదు సార్. మీకోసం పైకో ఎంత మెత్తగా ఉంటుంది సార్. అది మెత్తగా ఉన్నది, వీళ్ళు కొట్టేదే గట్టుకుంటుంది. యాక్షన్. రా, బతకాలని ఆశ లేదురా. పిల్లలు లాగుండు. మాటలు కట్ 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 కట్. రండి సార్, మీకు రెండు దెబ్బలు తగులుతాయి కదా. యాక్షన్. సారీ ఇప్పుడు నేను చెప్పిన యాక్షన్ చేయండి. పళ్ళు బిగించి పైకి చూడండి, కళ్ళు ఎర్ర చేయండి. ఇప్పుడు మీకు కోపం వచ్చింది, లేచారు మళ్ళీ ఇడే కొడతాడు. సార్, ఇప్పుడు విలన్స్ కొట్టారు కదా, మీకు కోపం వచ్చింది. ఇప్పుడు తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చూసారు కదా, లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ది మిర్రర్. అలా మీరు పెంగులర్ కొడతారు, కొండలర్ కొడతారు సార్. రియల్ గా పెట్టాను. మీరు రియల్ హీరో కాదా? రియల్ హీరో. మరి కొట్టండి. నీకు నా చేయిపోతుంది. ఓ పని చేయండి, ఈ రెండు కొట్లు కొట్టండి, ఇది కొట్టద్దు. ఎందుకు? మీరు పోయిన ఊరిగింపు కావాలి. ఇది
హీరోలా చేయండి. సరే పెంగులు కూడా రండి, ఇటు పక్క రండి. కొట్టండి ఇది. కొట్టండి. అమ్మా అమ్మా. ఇప్పుడు 4 పెంగులు పెడుతున్నాను సార్. బాగా కొట్టాను కదా. ఇప్పుడు మీకు కోపం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నారు సీరియస్ గా. మళ్ళీ నేను తంతానా? ఇప్పుడు మామూలు మీరు 2 కాళ్ళు పైకి ఎత్తండి, వాళ్ళు చూసుకుంటారు అంతా. యాక్షన్. గల్లీలో తిరగాలని ఆలస్యం లేదా నీకు? Let's take position. Fire! Fire! కట్ రైట్ సార్. ఇప్పుడైనా వాళ్ళని కొడతానా? ఇప్పుడు మీకు తెలియని మంట. పళ్ళు బిగించండి, 4 బయట తీయండి. మీకు కోపం సరిపోలేదు సార్. ఇది తినండి చెప్తారా? ఇది తింటే ఆల్రెడీ కోపం వస్తుందిగా. ఇది తినండి సార్, వస్తుంది. వచ్చిందా కోపం? ఇంకా కోపం కారం తీసుకొని చెప్తా. ఆ కారం తీసుకొని కోపంతో ఇప్పుడైనా వాళ్ళని కొడతానా? ఇప్పుడు మీరు కల్తీరి పడిపోయారు. ఇప్పుడు మీకోసం హీరోయిన్ పర్యటకు వస్తుంది. హీరోయిన్ కోపం వచ్చింది. ఇప్పుడు మీకు వచ్చింది. పిడికిలు బిగించండి. బిగించా. ఇంకా మీరు కొట్టగా రెడీ అయ్యారు. ప్యాకప్. సో లైవ్ ఆడియన్స్ తో లైవ్ మ్యూజిక్ తో జరిగిన ఈ ఫైట్ సీక్వెన్స్ ఇంద్రజ గారు మీకు ఎలా అనిపించింది? రామ్ ప్రసాద్ గారు, ఈ మధ్య మీరు చేసిన స్కిట్స్ లో దిస్ ఇస్ ద మోస్ట్ ఫన్నీయెస్ట్ స్కిట్. అంతా బ్యూటిఫుల్ గా అనిపించింది. అండ్ దుర్గారావు ఏం హీరో అయ్యాను, రియల్ హీరో. ఈ రోజు నరేష్ అయితే మాత్రం దున్నేశారు. నరేష్ అసలు మిమ్మల్ని ఎంత విభిన్నమైన పాత్రల్లోనైనా వాడుకోవచ్చు. అంటే ఏ పాత్ర ఇచ్చినా, ఏ క్యారెక్టర్ ఇచ్చినా అసలు ఎలా అలా దూసుకెళ్ళిపోతారు మీరు. సైజు ఎంతే ఉంటాడు కదా మేడం, దూసుకెళ్ళిపోవడానికి ఈజీగా ఉంటుంది. కానీ ఓవరాల్ గా వి వర్ ఆల్ లాఫింగ్ త్రూ అవుట్ ద స్కిట్. నవ్వుతూనే ఉన్నాం. సూపర్ ఫన్ క్రియేట్ చేశారు. గుడ్. అవును, లైవ్ ఆర్ఆర్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కడ? మ్యూజిక్ నేర్చుకోవడానికి వెళ్ళాడు మేడం. రామ్ ప్రసాద్ గారు, మీరు ఎటున్నారు కాబట్టి మీరు చేసిన ఈ స్కిట్ గానీ ఈ లైవ్ ఫైట్ సీన్ ఎలా అనిపించింది? మా హీరో గారు చాలా బాగా చేశారు. అండ్ మా అసిస్టెంట్స్ కూడా చాలా కోఆపరేటివ్ గా చాలా ఎంకరేజ్ చేశారు. నాకు ఎలాంటి మంచి అవకాశం ఇస్తే ఇలాంటి సినిమాల్లో బోల్డ్ ఫైట్లు చేద్దాం మనస్ఫూర్తిగా. సో మీకు అసలైన ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారు, బాబు గారు, నాన్న గారు, సో సార్ మీకు ఎలా అనిపించింది? యాక్చువల్ గా ఈ ఫైట్ కంపోజ్ చేయడానికి మెయిన్ రీజన్ కూడా సారే. ఓ రోజు ఇంటికి వెళ్తుంటే మేడం సార్ని కొడుతుంది, ఇలా ఉంటే చాలని చెప్పారు. యాక్చువల్ కంపోజ్ చేసేసారు. అసలు ఆయన పర్ఫార్మెన్స్ నాకు ముందు నుంచి తెలుసు మేడం. నేను ఎప్పటికైనా ఒక సినిమా అంటూ తీస్తే అతన్ని ఫైట్ మాస్టర్ గా పెట్టుకోవాలని చెప్పేసి నేను అనుకున్నాను. థ్యాంక్ యూ సార్. నా గురించి కాదు సార్, అసలు మీ అబ్బాయి ఎలా చేశారు చెప్పండి సార్ ఫస్ట్ నాకు. మా అబ్బాయి ఆ మాత్రం పర్ఫార్మెన్స్ చేశారంటే దానికి కారణం మీరే కదా సార్. మీ యొక్క మంచి ఫైట్స్ మా అబ్బాయి ప్రమోషన్ కి చాలా ప్లస్ అవుతున్నాయి. నా సినిమా బాగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం. చిరంజీవి గారు మీకు ఎలా అనిపించింది? నిజంగా నాకు 2 కళ్ళు సరిపోలేదు. స్పెట్స్ పెట్టుకున్నారు అందుకేనా? రామ్ ప్రసాద్ ఈ టైమింగే నాకు నచ్చదు. ఎవరిని ఎందుకు కొడుతున్నాడో కూడా నాకు అర్థం కాలేదు. నాకే అర్థం కాలేదంటే థియేటర్కి వచ్చిన వాడికి అర్థం కాదు. అర్థం కానివాడు అర్థం కావాలని 2వ సారి చూస్తాడు. ఈ విధంగా మీకు కలెక్షన్లు పెరుగుతాయి ప్రొడ్యూసర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ మీ సినిమాలో నాకు ఏమైనా ఛాన్స్ ఉంటే ఇస్తా. నాకు వద్దు సార్, ఉంటే చూసుకోండి. ఏమంటున్నా నాకేం వద్దు. నేను ఇస్తానంది ఛాన్స్ కాదు, చూడడానికి ఛాన్స్ ఇస్తా అంటున్నా. చిరంజీవి గారే అది మీ వయసుకు చిన్నగా వచ్చు సార్. మొక్కి అని పీకి తక్కువ సార్. అయితే మీ కొడుకు లాంచ్ ఇంత గ్రాండ్ గా చేస్తున్నాం కదా, మరి ఇదే సెలబ్రేషన్ లో మరో పెద్ద సెలబ్రేషన్ ఇప్పుడు జరగబోతుంది. మరి అదేంటో చూద్దామా?
నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు, నువ్వు కొంచెం సాన పెట్టర్రా. శక్తులన్నీ వచ్చి చేరుకుంటే స్వర్గం వెలిసేనయ్యో భూమిపైనే. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. ఎవరయ్యా నువ్వు? సింగమల్లె నువ్వు శిఖరము చేరు, శిఖరము చేరి నింగిని కోరు. అయ్యా ఇంతకి మీ పేరు? నా పేరు నరసింహ, ఇంటి పేరు రణసింహ, నాతోటి ఉన్న సేన ఉరికెడ్డి యువసేన. చూపు ఉగ్ర నరసింహ, రూపు దివ్య నరసింహ, యుద్ధం అంటూ వచ్చిందంటే పంజాబీ పే నరసింహ. మనసు ఉన్న మనిషినయ్యా, నేమీసమున్న బాలుడయ్యా, నేను మేలు చేయు అన్నయ్యా, మేలు మరచిపోనయ్యా, ఈ జన్మ ఎత్తింది దేశ సేవకేనయ్యా. That's what they say. B to the A to the B to the A. Yo, I'm about to begin. For the justice I will win. Can you stop me? You cannot. Get out or you will get shot. నా కసి కళ్ళకునా నా కసి కళ్ళకునా చిక్కు చిక్కు చిందై అన్న తిల్లనా తిల్లనా నా కసి కళ్ళకునా చిక్కు చిక్కు చిందై అన్న ముద్దు చాలమినా
నరసింహ ఇంటి పేరు రణసింహ నాతోటి ఉన్న సేన ఉరికెడ్డి యువసేన. రజనీకాంత్ గారు పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోరు, పుట్టినరోజు రజనీకాంత్ గారిని సెలబ్రేట్ చేసుకుంటది. And once again, advance happy birthday to Talaiva Rajnikant garu. రజనీకాంత్ గారు మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఇస్ అ ఫినామినా. పేరుకి అసలు ఎవరు తెలియలేని వాళ్ళు లేరు, నాట్ జస్ట్ ఇన్ అవర్ కంట్రీ బట్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో వన్స్ అగైన్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు ద సూపర్ 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 స్టార్ రజనీకాంత్ గారు. సో ఇంద్రజ గారు, మీరు కూడా మోస్ట్లీ చెన్నైలోనే బేస్డ్ ఉంటారు. సో హౌ డస్ ఇట్ ఫీల్? రజనీకాంత్ గారు బర్త్డే టైంలో చెన్నైలో తమిళనాడు మొత్తం, నాట్ జస్ట్ తమిళనాడు, ఆల్ ఓవర్ ఇండియా దే సెలబ్రేటెడ్, రైట్? ఇంటర్నెట్ నుంచి ఎవ్రీబడి దే జోక్స్ గోయింగ్ ఆన్, మేమ్స్ గోయింగ్ ఆన్, సెలబ్రేషన్స్ ఇన్ ఆల్ సార్ట్. తమిళనాడులో మీరు ఇన్ పర్సన్ ఏం చూస్తారు ఆయన బర్త్డే రోజు? ద వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి శ్రీదేవి డ్రామా కంపెనీ తరపున పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు. రికగ్నైజ్డ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి సంబంధించి తమిళనాడు హస్ బీన్ రికగ్నైజ్డ్ బికాస్ ఆఫ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. నేను అనేది ఆల్ ఓవర్ ద వరల్డ్, ఇప్పుడు చైనా కానీ జపాన్ కానీ ఇంకా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరికీ తమిళనాడు అనగానే ఫస్ట్ గుర్తొచ్చే పేరు రజనీకాంత్. ఆయనకు ఒక డెడికేషన్ లా మనం శ్రీదేవి డ్రామా కంపెనీకి ఇది చేసాము. అండ్ మునీష్ గారు హ్యాపీగా ఆయన్ని మునీష్ కాంత్ అని పిలిచేయచ్చు. ఇంకా మునీష్ కాంత్ అక్కడ అలా రివాల్వ్ అవుతూ ఆ చైర్ నుంచి వన్స్ అలా రివీల్ అయితే మా అందరికి ఒక్కసారి గూస్ బాంబ్స్ అన్నమాట. అలా చూసినట్టు అనిపించింది మాకు రజనీకాంత్ గారిని. సో హెయిర్ స్టాండ్ అప్. சோ சார் உங்களை பார்த்தா அப்படியே இருக்கு, அவரை பாக்குற மாதிரியே இருக்கு. Thank you. சோ அந்த மாதிரி ஒரு இது நீங்க கிரியேட் பண்ணி வச்சிருக்கீங்க. எங்க எல்லாருக்கும் ஒரு பியூட்டிஃபுல் மெமரி நீங்க கொடுத்திருக்கீங்க. Thank you so much. మగచి thank you. మేడం మీరు ఎప్పుడే రజనీకాంత్ గారు కలిసారా? 98 or 99 లో స్టార్ క్రికెట్ లో ఆయన ట్రూప్ లోనే మేమంతా ప్లే చేసింది క్రికెట్. பாத்திருக்காரா நீங்க அவர மாதிரி యాక్ట్ பண்றது? அந்த சன்டிவில சூப்பர் டூப்பர் షో பண்ணும்போது தலைவர் எங்களை கூப்பிட்டு சந்திச்சாరు. ఓ సూపర్ డూపర్ అని ఒక షో చేశారంట. అప్పుడు రజనీకాంత్ గారిని కలిసినప్పుడు ఈయన యాక్ట్ చేయడం ఆయన చూసారట. இப்போ பாத்தீங்கன்னா பக்கமா அந்த இது 2020 நினைக்கிறேன் தலைவர் பிறந்த நாள் அன்னைக்கு பாத்தீங்கன்னா ஒரு 50 ரஜினி போனாங்க பாத்தீங்களா? அது நான் தான் மாஸ்டர் அதுக்கு பண்ணேன். ఓ 2020లో ఎవరెవరైతే రజనీకాంత్ గారి వేషం వేస్తారో అంటే ఇలాగా ఇమిటేట్ చేస్తారో వాళ్ళలో ఒక 50 మంది రజనీకాంత్ గారికి ఒక ట్రిబ్యూట్ లాగా కండక్ట్ చేశారంట. ఆ కండక్ట్ చేసిన దానికి మాస్టర్ గా ఆయన చేశారంట. మరి మా రజనీకాంత్ గారికి ఇంత స్టారీ డెడికేషన్ ని ఇంత అందంగా కొరియోగ్రాఫ్ చేసిన రామ్ మాస్టర్ ఎక్కడా? శక్తులన్నీ వచ్చి చేరుకుంటే అండ్ మరి పర్ఫార్మెన్స్ లో ఎనర్జీ నింపిన బాయ్స్ ఎక్కడా? స్వర్గం వెలిసేనయ్యో భూమిపైనే. చాలా చాలా బ్యూటిఫుల్ ఒక ట్రిబ్యూట్, ఒక డెడికేషన్ రజనీకాంత్ గారికి. రామ్ ప్రసాద్ గారు పర్ఫార్మెన్స్, ఆయన డాన్స్ నాకు ఎప్పుడూ ఇష్టం. ఇది రజనీకాంత్ గారు లాగా అద్దరగొట్టేశారు. ఆయన ఎంట్రీ దగ్గర నుంచి ఆ మూమెంట్స్ ఎవ్రీథింగ్ వాస్ సో బ్యూటిఫుల్లీ డన్. అండ్ అలాగే సదాం సర్ప్రైజ్ అన్నమాట నాకు. అలాగా ఆయన చేస్తుంటే రజనీకాంత్ గారి ఆ స్టైలు అలా దింపేశారు సదాం మీరు. నాకు చాలా నచ్చింది మీ పర్ఫార్మెన్స్. అభి మాస్టర్ అంటే రజనీకాంత్ గారు ఒకే ఒక్క సూర్యుడు, ఒకే ఒక చంద్రుడు లాగా. స్టైల్ అనగానే ఒకే ఒక్క రజనీకాంత్ గారు మాత్రమే, ఆయనే గుర్తొస్తారు. సో యాజ్ అ డాన్స్ మాస్టర్ గా యూ హ్యావ్ ఆల్రెడీ ఓన్డ్ అ నేమ్ ఆఫ్ స్టైల్. చాలా చాలా బాగుంటుంది మీ డాన్సింగ్ స్టైల్. సో మీరు వచ్చి ఆ సాంగ్ పర్ఫామ్ చేయడం అనేది ఇంకా స్పెషల్ అయింది. సో ఓవరాల్ గా రామ్ మాస్టర్ you have done a very great job. బర్త్డే సెలబ్రేషన్ అది కూడా సూపర్ 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 స్టార్ బర్త్డే సెలబ్రేషన్ జరిగేటప్పుడు ఒక సూపర్ కేక్ కట్ చేయాలి కదా. ఇట్స్ టైమ్ ఫర్ సెలబ్రేషన్. సో మునీష్ కాంత్ గారు, రజనీకాంత్ గారు బర్త్డే సందర్భంగా మా కోసం ఆయన స్టైల్లో ఒక డైలాగ్. ఎగ్జాక్ట్లీ టైగర్ కా హుకుం అలా ఉండాలి. ఈ వారు ఎపిసోడ్ మామూలుగా ఉండదు, అర్థమైందా రాజా?
అందరూ కలిసి yes wishing సూపర్ స్టార్ రజనీకాంత్ గారు a very 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 happy birthday. ఆల్రైట్, సో సినిమా ప్రమోషన్ గానీ సినిమా కాస్ట్ అండ్ క్రూ అందరూ చాలా బాగా కలిసి సినిమాని మరి ఇంతగా సక్సెస్ఫుల్ గా ప్రెజెంట్ చేశారు మా ఆడియన్స్ ముందు. మరి షో ఎండ్కి వచ్చేసాం కాబట్టి అందరూ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ మూవీ ఐరనే వంచాలా ఏంటి మొత్తం స్టేజ్ మీదకి వచ్చేస్తే ఒక గ్రాండ్ ఫినాలే చేద్దాము విత్ సిడి ఓపెనింగ్. సో లెట్స్ హ్యావ్ ది ఎంటైర్ టీమ్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. అయితే ఇంద్రజ గారు ఆశీస్సులతో ఐరనే వంచాలా ఏంటి అనేది ఇప్పుడు సిడి కవర్ రిలీజ్ చేయడానికి కోరుకుంటున్నాము. మీరు అనుకున్నట్టే మీ అబ్బాయి మూవీ లాంచ్ చాలా గ్రాండ్ గా అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో చేసాం. చూసారు కదా మీరు ఎవరెవరు వచ్చారో. మరి పేమెంట్ ఏదో ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం. నా చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా మొత్తం దీనికే ఖర్చు పెట్టేశాను మేడం. లాభాలు రాగానే మీ అందరికి పంచేస్తాను మేడం. అదేంటండి పిలిచి ఇంత గ్రాండ్ గా ఈవెంట్ చేయమన్నారు ఇప్పుడే? అవును, రజనీకాంత్ గారిని పిలిచాము, మా పప్పు గారిని పిలిచాము, కిమ్ జాన్ గారిని పిలిచాము. అందరూ వచ్చారు కరెక్టే మేడం. నా దగ్గర ఏ కాని కూడా లేదు మేడం. వెళ్ళవయ్యా వెళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ మొహాలు మీ సినిమాలు. నెక్స్ట్ వారం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ హ్యాపీ సండే. పదండి.